జనతా పార్టీకి ఆంధ్రాకి ఏం చేసింది అని చెప్పడానికి తీరిక ఓపిక ఎవరికి లేదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా, అంటే నేను ఇక్కడ బీజేపీ కోణంలో చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకి ఇచ్చినటువంటి ఒక ఇంతకుముందు ఫ్లైఓవర్ల గురించి మాట్లాడుకున్నాం. విజయవాడ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మచిలీపట్నం హైవే దగ్గర నుంచి అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రోడ్ల విస్తరణ ఇదంతా చెప్పుకున్నాం. అట్లాగే ఫిషింగ్ హార్బర్లు బీజేపీ ప్రభుత్వమే చేస్తుంది, మోడీ ప్రభుత్వమే చేస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమీ చేయలేదు, అంతా తినేస్తున్నారని చెప్పి ప్రచారం చేసే వాళ్ళదేమో హైలైట్ అవుతుంది. వీళ్ళు దానికి కౌంటర్ చేయలేకపోతున్నారు. ఎంతసేపటికి వాళ్ళ పదవుల గురించి చూసుకుంటున్నారు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు చూసుకున్నారు, వాళ్ళ అభివృద్ధి చూసుకుంటున్నారు. నాయకులు పార్టీకి సంబంధించి అసలైనటువంటి ముఖ్యమైనటువంటిది పార్టీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఇక్కడ కొన్ని అన్నా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఇప్పుడు 85 లక్షల మందికి రేషన్ ఇస్తుంది. అట్లాగే జన్ సురక్ష ఆర్థిక భద్రత పేరుతో జన్ధన్ బ్యాంక్ ఖాతాలు 1.5 కోట్లు టోటల్గా వచ్చినాయి. ఇందులో 57% మంది మహిళలు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు అది రావడం వల్లనే, ఆ జన్ధన్ ఖాతాలు ఉండడం వల్లనే జగన్ ప్రభుత్వం హయాంలో డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అయ్యగలిగారు. అట్లాగే మిగతా వాళ్ళ ఇప్పుడైనా సరే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ లోపం ఎక్కడ నడుస్తోంది అంటే ప్రచారం చేసుకోవడంలో కనబడుతోంది.